వర్ణశ్రమితాంజనం నిజజ్ఞరోపరిమాణం పుంజపుంజుంటాను శుద్ధి సేమంత్ర సింధోర్మోత్కాను పురుషార్థప్రదానం పూర్ణం గోజ్ఞాన భువనేశ్వరన్ అంబికాను అనాథరత్నాన్ని ఆర్జ్ఞరమ్యాన్ రాజవజ్ఞాన్ రజీన్యాన్ రమణీయాన్ రస్యాన్ రమత్కింకర్ మేకలాన్ రమాను రాగేంద్రోదరం రఘురూపాన్ రఘుప్రియాన్ రక్షాకరమను కలముకు సుప్రియాను కళ్యాణ్యాన్ జగదికందను కరుణారసదాకరను కళావత్య కళామను కాంతను కాదంబరీను ఉదాహరణ వ్యాజనీయో విష్ణుమాయను విలాసజ్ఞను క్షేత్రస్వరూపను క్షేత్రస్యను క్షేత్రజ్ఞవాణిజ్ఞను క్షయవృద్ధివిందుకుంటాను క్షేత్రపాలజ్ఞను సదాచార ప్రవర్తనం తాపత్రయాగ్ని సమృద్ధ సమదర్శించంద్రో తరుణ్యన తావదారజ్ఞను ధర్మజ్ఞానం తమోపని విద్యజ్ఞానం విజయజ్ఞానం స్వాత్మానంద విపద బ్రహ్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం సంతజ్ఞానం పరాయణ ప్రత్యేరూపైనో పశ్చిందేవ గొలకొండలమైన కౌల మార్గం తర్పణ సవితాను కుమార్గనంబికను దుష్టను పుష్టిని మాత్రం దుర్జ్ఞాన శాంతిను దుష్టవంతను గాంధిన్యను నందిన్యను విఘ్నాజ్ఞను తేజోజ్ఞను త్రినయనాను లోలాక్షను కామరూపుజ్ఞను మాలిజ్ఞను అంశజ్ఞను మాత్రేను మలయాచలోజ్ఞను శుభకేను నలిజ్ఞను శుభ్రేను శోభనాను దుర్నాయకను కాలకంచను కాంతజ్ఞను క్షోభజ్ఞను సూక్ష్మరుజ్ఞను వజ్రేశ్వరుని వామదేవుని వయోష్టవితాను సిద్ధేశ్వరుని సిద్ధవిజ్ఞాను సిద్ధమాత్రేను యశస్విజ్ఞను విశుద్ధ చక్రలయను రక్తవర్ణను తిరోచనాన్ని కట్పాంగ్రహణను వజ్రహితమితాను పాయసాన ప్రియాను స్వక్నాను బసులోక వెంకటను అమృతాది మహాశక్తి సమృతాయను ढाकरेश्वरेनो अनदात्यनलयनो श्यामांबानो अदनत्वजनो दौष्टोत्वरनो अक्षमलाधरनो रुद्रहंसनो कालराक्षोगनोतनो स्निग्धोदन प्रियनो महावीरेन्द्रवदनो राकिन्यांबा स्वरूपज्ञनो मणिपुररातिनलयनो अदरत्रशमिंचनो वज्रादित्योदनो धामरयाल विरावर्तनो रक्तवर्णनो मांसनिष्ठनो गोडान प्रयतमानसनो समस्त भक्तसुखदान्यनो राकिन्यांबा स्वरूपज्ञनो स्वाधिष्ठानांबुजाजयतनो चित्रोक्तमो लोहरनो सोलाज्य संपन्ननो वेदवर्णनो गोमात्रेन गोहजन्मो वेन जयेन धनस्थान धाराकारो विजयो प्रजप्रमुच्य कारांति मंडलपूजन कलात्म कारान कारिकाला विनोदज्ञान सुजामरमावारी सब्जज्ञान आशज्ञान अप्रमेण आत्मन वलमेन पावनमुख्यनो परमायण पावनमुख्यन अनेक कोटि ब्रह्मांड जन्यनो दिव्य विग्रहानो प्रिय कार्यं कारणं पूजन केलेनो स्वर्णगर्भन वर्धन वैकृष्ण ज्ञानज्ञान अपराधन समात्यो बंधु कुजप्रज्ञान बालानो लेला विनोदज्ञान समंगल्य सुमेषाज्ञान सुहासिनो सुहासिनी अक्षर प्रेतनो शोभनानो सुतमानसनो बिंदु तर्पण संस्कृष्टानो पूर्वजानो नొల్లంక శాసనాయనో శ్రీ చక్రరాజ నలయాను శ్రీపతి త్రిపుర సుందరైనో శ్రీ శివాయనో శివశక్త్యైక స్వరూపిణ్య నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ లలితాంబికాయ నమః ఓం ఐం హ్రీం శ్రీ ఓం ఐం హ్రీం శ్రీ ఓం మంగళం సౌః పుష్పాలు ఏమండి అక్షతపతయ నమః శ్రీ రాజరాజేశ్వరి దేవే నమః మన తాడేపల్లిగూడెం యాగానపల్లి గ్రామంలో వెంచేస్తున్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క పీఠంలో ప్రతి మంగళవారం కూడా శ్రీ కాత్యాయని అమ్మవారి యొక్క వ్రతాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి మంగళవారం కూడా స్త్రీలు అందరూ కూడా ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతోటి ఆచరిస్తూ ఆ కాత్యాయని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతూ ఏ కోరికదైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారో అలాగే ఈ కాత్యాయని వ్రతంకి కుజదోషం, ముఖ్యంగా కుజదోషం ఉన్నవాళ్ళు, అలాగే వివాహం కాని స్త్రీలు కానీ పురుషులు కానీ, అలాగే వివాహం అయిన తర్వాత దాంపత్య అన్యోన్యత గురించి, అలాగే సంతానం కొరకు ఎవరైతే ఈ కాత్యాయని వ్రతం ఆచరిస్తారో వారికి అతి శీఘ్రంగానే సంతానం కలుగుతుంది. అలాగే దంపతుల మధ్యలో ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులు కూడా తొలగుతాయి. అలాగే వివాహం కానీ కుజదోషం ఉన్న అబ్బాయి కానీ అమ్మాయి కానీ, ఒకవేళ అబ్బాయి కనుక వ్రతం చెయ్యాలి అనుకుంటే కనుక అబ్బాయికి అవకాశం లేదు, వాళ్ళ అమ్మగారు కూర్చుని ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించవచ్చు. ఇది పరమేశ్వరుడు కుజదోషం ఉన్న వాళ్ళకి ఈ కాత్యాయని వ్రతం చేస్తే అతి శీఘ్రంగానే వివాహం కలుగుతుందని పార్వతీదేవికి వరం ఇచ్చాడు. అటువంటి మహాప్రభావైన ఈ కాత్యాయని వ్రతాన్ని మంగళవారం నాడు 7 మంగళవారాలు ఆచరించాలి. మంగళవారం నాడు ఉదయాన్నే తల స్నానం చేసి పొద్దున్నుంచి కూడా ఆ కాత్యాయని అమ్మవారిని తలంచుకుంటూ ఉపవాసం, పొద్దునుంచి కూడా ఉపవాసం, పాలు పళ్ళు తీసుకుని సాయంకాలం దాకా ఉపవాసం ఉండి సాయంకాలం ఆ సంధ్యా సమయంలో అమ్మవారిని ముందుగా విఘ్నేశ్వర పూజ చేసుకుని తర్వాత ఆ కాత్యాయని అమ్మవారిని కలసలో ఏర్పాటు చేసుకుని కలస ఏర్పాటు చేసి 9 పోగులు గల ఒక తోరాన్ని కట్టుకుని పసుపు కొమ్ముతో ఆవిడకి సూత్రం కింద భావించి ఆవిడకి షోడశోపచార పూజలు అన్నీ కూడా సమర్పించి తర్వాత ఆవిడకి ఎర్ర పుష్పాలు అలాగే ఎర్ర అక్షింతలు, ఆవిడకి ఎంతో ప్రీతి, ఎరుపు అంటే ఎక్కువ ప్రీతి కనుక ఎర్ర పుష్పాలతోటి ఎర్ర అక్షింతలతోటి పూజ చేసి ఆవిడకి నివేదనగా 7 అప్పాలు 7 చెరుకు ముక్కలు నైవేద్యం పెట్టి తర్వాత నీరాజ మంత్ర పుష్పాలు ఇచ్చి
అలాగే భక్తి శ్రద్ధలతో వ్రతకథని విని ఆ ప్రసాదం తీసుకుంటూ వారు ఎటువంటి కార్యక్రమానైనా దిగ్విజయంగా జరిపిస్తుంది ఆ కాత్యాయని అమ్మవారు. కాబట్టి ప్రతి మంగళవారం మన పీఠంలో జరుగుతోంది. ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించేవారు పొద్దున్నుంచి ఉపవాసం ఉండి సాయంకాల సమయంలో పీఠం దగ్గరికి రావాలి. కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించి మీ యొక్క కోరికను నెరవేర్చుకోవాల్సిందిగా కోరుచున్నాం.